KVR News 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచార కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని విమర్శించినట్లు స్పష్టమైనది బారస ఎమ్మెల్యే వివేకానంద. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా INTUC ఆత్మీయ సమ్మేళనం. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా బలపడకూడదనే DMK కాంగ్రెస్ బారసాలు కలిసి నియోజకవర్గాల పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. డెలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ బారసలు పోటీపడి మాట్లాడడంతో వాటి మధ్యనున్న పాత బంధం వాటి నిజస్వరూపం మరోసారి బయటపడ్డాయని విమర్శించారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే మొదట జనాభా లెక్కల సేకరణ జరగాలి. పార్లమెంట్లో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పాత్ర కీలకం. ఇవేవీ లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనతో ప్రజలకు ఏదో అన్యాయం జరగబోతుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారాస నేత KTR ఒకే సమావేశంలో పాల్గొని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వారి ఆరోపణలన్నీ అసత్యాలే. పునర్విభజనపై పార్లమెంట్లో గానీ క్యాబినెట్లో గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. దక్షిణాదిలో భాజపా పుంజుకోవద్దన్న దురుద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, BRS పార్టీని, మిగతా పార్టీలను. ఈరోజు దక్షిణాదిన NDA 2 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వస్తాము, రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా సంకేతాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో కానీ స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చారు. దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి NDA ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, DMK పార్టీ కానీ, లేక BRS పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అది దక్షిణాది కానీ ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ, ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో జిహెచ్ఎంసీకి 2,654 కోట్లు కేటాయిస్తే 1,200 కోట్ల విడుదల చేశారని బారస ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ రుణానికి 2,000 కోట్ల అభివృద్ధి పనులకు 500 కేటాయించారని చెప్పారు. ఓఆర్ఆర్ రుణం అభివృద్ధి కోసం హెచ్ఎండిఏకు నిధులు కేటాయించిన వాటిని ఖర్చు చేయలేదని విమర్శించారు. జలమండలికి 3,385 కోట్లు కేటాయిస్తే రుణాలకే 800 కోట్లు విడుదల చేశారని, రాయదుర్గం నుంచి నడిచే మెట్రో రైలు సర్వీసును రద్దు చేశారు. పాత బస్సు నుంచి చేపట్టిన మెట్రోకు 1,100 కోట్లు కేటాయిస్తే 300 కోట్ల కంటే తక్కువ ఇచ్చారు. మూసీ సుందరకడకు 1,500 కోట్లు కేటాయిస్తే 80 కోట్లే విడుదల చేశారు. గత ఏడాది కేటాయించిన నిధులు కేవలం 25% విడుదల చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమైంది అని వివేకానంద విమర్శించారు. ఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7,582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే
దాంట్లో 3,101 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4,000 కోట్లు అడిగితే అధ్యక్ష 2,654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2,654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు, 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగితాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా, క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1,500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2,250 crores భారం మోపనున్నారు. 8,000 crores అడిగితే 3,385 crores మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు 1,062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8,000 crores పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1,000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6,000 కోట్లు అంటే 7,000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పీజే నరేంద్ర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాడు నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసినట్టు ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాధ లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకెళ్లే తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్ గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి 2nd and 3rd phase పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో
రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్లు తీసుకొస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకి 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 × 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇవి ఖర్చు చేస్తే కోదండపూర్ నుంచి గుణగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదే అధ్యక్ష, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా. ఖమ్మం కాల్వ ఒడ్డు మోతీ మసీద్ నందు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఎంతో నిష్ఠతతో ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరకూల నాగభూషణం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు మాటేటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం, భుజండ్ల రామ్మోహన్, మజాహిద్, తోసిఫ్, మాటేటి కిరణ్, ఆంజాద్, బెల్లంకొండ శ్రీను, ఆంజనేయులు, మల్లేష్, ఫిరోజ్, కపిల్, మున్నా, చోటు, చంటి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం నాస్పూర్లోనే ఓల్డ్ శిశు మందిర్ ప్రాంగణంలో జరిగింది. కార్మికుల సంక్షేమం కేవలం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని, కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని, అది సాధ్యం కానివ్వమని ముఖ్య అతిథిగా హాజరైన జనక్ ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ మరియు ఎస్సీ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందున సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పీడీ సెక్రటరీగా రిటైర్డ్ అయిన కార్మికులను సన్మానించారు. మరియు ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ సహకరించిన సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విపి శంకర్రావు, సీనియర్ విపి నరసింహారెడ్డి, సమ్మయ్య ధర్మపురి, ఎన్సీసీ మెంబర్ భీమరావు, తిరుపతి రాజు, రవీంద్ర శ్యామ్, గరిగస్వామి, మారేపల్లి బాబు, తిరుపతి నాయకులు మరియు అన్ని గనుల పీఠ సెక్రటరీలు మరియు అన్ని ఏరియా నాయకులు పాల్గొన్నారు. జనప్రసాద్ గారు వచ్చే ముందు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచార కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని విమర్శించినట్లు స్పష్టమైనది బారస ఎమ్మెల్యే వివేకానంద. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం.